జై వాసవి. నేను సింధు నవీన్, ఏవిఎల్జే పవర్ మోడరేటర్. ఈరోజు నేను సంధ్యావందన ఇంపార్టెన్స్ ఏమి, సంధ్యావందన ఎందుకు చేస్తారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. సంధ్యావందన ఇది మొగోళ్ళు చేసే ఒక ప్రాథమికం. దీని ఇంపార్టెన్స్ ఏమి, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సంధ్యావందన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పెళ్లి కాకముందు ఉపనయనం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పురోహితులు పౌరాణికంగా గాయత్రి మంత్రం ఉపదేశించి ఆ సమయంలో జనవారం అంటే యజ్ఞోపవీతం అని ధరిస్తారు. ఈ యజ్ఞోపవీతం ఎట్లా అంటే బలభాగం నుంచి ఎడభాగానికి దారాలు వేసుకొని జంజారం అంటాము. ఆ దారాల్ని వేసుకునేదే జంజవారము అని అంటాము. ఆ జంజవారం వేసుకున్నాక గాయత్రి మంత్రంని వాళ్ళకి జపిస్తారు. పురోహితులు పౌరాణిక రూపంలో వాళ్ళకి జపించి నువ్వు ఇంక మీదట గృహస్థుడైతావు అని చెప్తారు. ఆ రోజు నుంచి మొగోళ్ళు సంధ్యావందనం చేయొచ్చు. కొందరు 2 మాటలు చేస్తారు, కొందరు ఒక్కబారి కూడా చేస్తారు. 2 మాటలు అంటే ఇప్పుడు ఉదయాన్ని సాయంకాలం 2 పూటలు చేస్తారు. సంధ్యావందనంని సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమైన సమయంలో చేయడం ఉత్తమం అని చెప్తారు. సంధ్యావందనానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఒక వ్యక్తి జనవారం ధరించి అర్హత వచ్చిందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనుగ్రహం పట్టు సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్తారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే చనిపోయిన ఇంట్లో కొన్ని రోజులు పూజా ఫలితాలు ఉండదు కదా, అట్లని జనవారం ధరించిన వాడు సంధ్యావందనం చేయకపోతే ఆచార పూర్తి కాదని భావిస్తారు. అందుకే సంధ్యావందనానికి ఉండే ప్రాముఖ్యత ఉంది. సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమైనది. సంధ్యావందనం అంటే సూర్యోదయం అయ్యేప్పుడు లేదా సూర్యాస్తమయ టైంలో పంచపాత్రల్లో నీళ్లు తీసుకొని చేతిలో స్వీకరించి గాయత్రి మంత్రం జపించడమే. సంధ్యావందనం సమయంలో నీళ్లు తీసుకొని మంత్రాలు జపిస్తారు కదా, ఆ మంత్రాలు 3 మంత్రాలు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ ఇలా జపించుకొని 3 మాటలు నీళ్ళని తీసుకోవాలా. ఈ 3 మంత్రాలు జపించే వల్ల మనము కేశవ అన్నప్పుడు నాభి నుంచి ఉచ్చారణం అవుతుంది, మాధవ అన్నప్పుడు హృదయం నుంచి ఉచ్చారణం పడుతుంది. అంటే ఈ విధంగా ఈ 3 మంత్రాలను జపించినప్పుడు మనం నాభి నుంచి హృదయానికి వచ్చేవా దానివల్ల మన శ్వాసము శుద్ధీకరణం అవుతుంది. శ్వాసమే ఒకటే కాదు, మనసు, శరీరము అన్నీ శుద్ధీకరణం అవుతుంది. దానివల్ల ఈ 3 మంత్రాలు చాలా ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసేటప్పుడు. ఈ 3 మంత్రం జపించే వల్ల మన శరీరం, మనసు శుద్ధీకరణం అవుతుంది. అంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ఆరోగ్యంగా పరంగా కూడా సంధ్యావందన చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్తారు. గాయత్రి దేవి స్మరించే గాయత్రి జపం చేయడం వల్ల మనసు, బుద్ధి, ఆత్మ శుద్ధి పొందుతాయని చెప్తారు. గాయత్రి దేవిని మించిన దైవం లేదు, గాయత్రి దేవిని మించిన తల్లి లేదు, తల్లి మించిన దైవం లేదు అని పెద్దలు చెప్తారు. అంతటి ప్రాముఖ్యత గాయత్రి దేవికి ఉంది. గాయత్రి అనే పదానికి గాయ అంటే ప్రాణం, త్రి అంటే రక్షించేది అనే భావము చెప్తారు. అంటే సమస్త ప్రాణాలను రక్షించే దైవమే గాయత్రి దేవి. గాయత్రి దేవిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురు నివాసిస్తారని చెప్తారు. గాయత్రి దేవిచే స్మరించే సమస్త దేవతల్ని స్మరించాలని పుణ్యం లభిస్తుంది అని కూడా చెప్తారు. సంధ్యావందన చేసేప్పుడు గాయత్రి మంత్రం చెప్పడం వల్ల ఏ కష్టాలు వచ్చినా మన దేవి రక్షిస్తుంది అని భక్తుల విశ్వాసము. గాయత్రి మంత్రం ఋగ్వేదాలో 3వ మండలంలోకి ప్రసిద్ధ పొందింది. ఈ మంత్రం ఎలా చెప్పాలా అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఈ మంత్రంలో 24 అక్షరాలు ఉంటుంది. ప్రతి ఒక్క అక్షరానికి దానికే అయిన విశేషతము ఉంది అని చెప్తారు. ఈ 24 అక్షరంలో ఎత్తుకొని రామాయణంలో ఒక్కొక్క స్కందానికి కూడా రచించారు అని కూడా చెప్తారు. గాయత్రి మంత్రం జపించే వల్ల ఒక మనిషి స్వభావం కూడా మారుతుంది. గాయత్రి మంత్రం జపించే వాళ్ళు మనసు స్వాభావికంగా మారుతుంది. అంతే మనసు శుద్ధీకరణమయ్యి దైవత్వానికి వాళ్ళు
మనసు పొందుతుంది అని కూడా చెప్తారు. అందుకే అందరూ సంధ్యావందనం చేయాలని పెద్దలు బోధిస్తారు. ఈ గాయత్రి మంత్రం ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. విశ్వామిత్ర మహర్షి ఒకసారి వశిష్ఠ మహర్షి వాళ్ళ ఆశ్రమానికి పోయి ఉంటారు. అక్కడ వాళ్ళు కామధేనువును చూస్తారు. కామధేను చూసిందే వాళ్ళకి అది కావాలా అనిపించి వశిష్ఠ మహర్షిని వాళ్ళు అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాదాలు, యుద్ధాలు, గలాటాలు అవుతుంది. విశ్వామిత్రుడు తన బాణాలతో యుద్ధం చేసిన వశిష్ఠ మహర్షిని గెలవలేకపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడికి కామధేను దొరకలేదు, తాను విశిష్ట కాను గొప్పవాడిగా మారాలని సంకల్పిస్తాడు. అందుకోసము జప, తపస్సు, యాగము, ధ్యాన ఇవన్నీ ఆచరించడం ప్రారంభమవుతుంది. తపస్సు ద్వారా రాజశ్రీ స్థానం నుంచి బ్రహ్మర్షి స్థానానికి పొందుతారు. వశిష్ఠ మహర్షి కూడా అతని తపస్సుని మెచ్చుకొని ఆశీర్వాదం కూడా చేస్తాడు. తాను చేసిన యుద్ధాన్ని, కోపాన్ని మర్చిపోయి ఒక సభలో విశ్వామిత్రుడు ప్రశంసిస్తాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షికి గాయత్రి మంత్రం మహిమ ప్రకటమవుతుంది. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాలని లోకానికి పరిచయం చేశామని ఋషిగా గౌరవిస్తాడు. ఋగ్వేద, యజుర్వేద గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత ఆచార్యులు వివరిస్తారని చెప్తారు. సంధ్యావందన ద్వారా దేవుడికి నమస్కారం చేయడం కాకుండా మన అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. ఈ ఆచరణతో సంబంధించిన పండగని మేము ఉపాకర్మ పౌర్ణమి అంటాము, ఉపాకర్మ పండగ అని కూడా అంటాము. ఆ దినము జనవారం పండగ అని పిలుస్తాము. ఈరోజు యజ్ఞోపవీతంని మార్చుకుంటారు, అంటే జనవారంని మార్చుకునే పండగ. ఆ రోజు హోమము, యాగము, ఋషి పూజలతో సాంప్రదాయకంగా ఉంటుంది. కొందరు హోమం చేసి యజ్ఞోపవీతంని మార్చుకుంటారు, కొందరు అలాగే గాయత్రి మంత్రం జపించుకొని మార్చుకుంటారు, జనవారంని మార్చుకుంటారు. ఇది వాళ్ళ ఇంట్లో ఉండే పద్ధతుల ప్రకారం ఇది జరుగుతుంది. ఆ రోజు జంజాలు మార్చుకున్నాక దేవుడికి నైవేద్యం పెట్టి నమస్కరించడం మన పద్ధతి అయి ఉంటుంది. కొందరు హోమం చేస్తారు, సప్త ఋషుల్ని ఆహ్వానించి పూజిస్తారు. మనకు గాయత్రి మంత్రం చెప్పించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మరియు మహర్షుల్ని కృతజ్ఞతల్ని ఈ యాగం రూపంలో ఉపాకర్మ ఒక ముఖ్య ఉద్దేశం. అందుకే దాన్ని ఉపాకర్మ పండగ అనేసి కూడా అంటారు. ఉపాకర్మం ఎప్పుడు వస్తుంది, ఏ రోజు జరుపుకోవాలా అంటే ఋగ్వేదం ప్రకారం, అంటే ఋగ్వేద సాంప్రదాయకం ప్రకారం శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చే రోజు ఆచరిస్తారు. యజుర్వేద సాంప్రదాయంలో శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ఆచరిస్తారు. సామవేద సాంప్రదాయం ప్రకారం భాద్రపద మాసంలో హస్త నక్షత్ర రోజు ఆచరిస్తారు. ఈ పండుగని వాళ్ళ ఇంట్లో సంప్రదాయం ప్రకారమో, ఋగ్వేదాలో చెప్పినట్లు శ్రవణ నక్షత్రం రోజు లేదా యజుర్వేద సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు లేదా భాద్రపద మాసంలో వచ్చే హస్త నక్షత్రం రోజు, ఈ 3 రోజుల్లో ఏ రోజు చేసుకున్నా ఫలితం మట్టుకు ఒకటే. ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అనేది ఎక్కడా లేదు. అయితే యజ్ఞోపవీత ధరణం సంప్రదాయంలో పురుషులకు సంబంధించిన కాబట్టి సంధ్యావందనం వాళ్ళ చేసేప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తారు. స్త్రీలు కూడా గాయత్రి మంత్ర దేవిని పూజించవచ్చు, గాయత్రి మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. గాయత్రి మంత్రం జపం వల్ల మనస్సు, నాడిలు, శరీరము పరిశుద్ధమవుతుంది అని చెప్తారు. గాయత్రి మంత్రంని 3 సార్లైనా ఉచ్చారణం చేయాలా అని కూడా చెబుతారు. ఇదే ఉపాకర్మ, సంధ్యావందన మరియు గాయత్రి మంత్రం ఒక ప్రాముఖ్యత. అందరూ భక్తితో ఈ పండుగని ఆచరించి క్షేమంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.